ఉద్యోగులకు చెల్లించేందుకు మళ్ళీ అప్పుల కోసం ఆర్బీఐ వద్దకు 7,000 కోట్లకు బాబు సర్కార్ ఇంటెంట్. సెక్యూరిటీల వేలం ద్వారా సమకూర్చనున్న ఆర్బీఐ కొత్త ఆర్థిక ఏడాదిలో రెండో నెల వచ్చేసరికి 12,750 కోట్ల రుణం. బాబు సర్కార్ అప్పులను నెల నెలా భారీగా పెంచేస్తుంది. కొత్త ఆర్థిక ఏడాది తొలి నెలలోనే ఏప్రిల్లోనే ఏకంగా 5,550 కోట్లు అప్పు చేసిన బాబు సర్కార్ రెండో నెల మే ప్రారంభంలోనే ఏకంగా 7,000 కోట్లు అప్పు చేసేందుకు ఆర్బీఐ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఇండెంట్ పెట్టారు. ఈ మేరకు ఆర్బీఐ నోటిఫై చేసింది. సెక్యూరిటీలను వేలం చేయడం ద్వారా ఈ మొత్తం రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించి ఇవ్వనుంది. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరంలో రెండో నెల వచ్చేసరికి ఏకంగా బాబు సర్కార్ 12,500 కోట్లు అప్పు అయితే చేసినట్లు అవుతుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 1000, 2,000, 2,000, 1000 చొప్పున మనకి 9, 10, 11, 12 ఏళ్ళ వ్యవధిలో అయితే ఇవైతే చెల్లించబోతున్నారన్నమాట. సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి ప్రజెంటు జీతాల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం అయితే తీసుకుని అయితే వేస్తుందన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.